మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నవంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ మాసానికి సంబంధించి ఈ ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి 5వ తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది, కేదారేశ్వర నోము ఉంది. అలాగే 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, 28 కాలభైరవాష్టమి, అలాగే శుక్రమౌఢమి కూడా ప్రారంభమవుతూ ఉంది. సో ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహగతుల గురించి మనం చూస్తే కనుక గురువుగారు అతిచారంలో ఈ రాశిలో కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. నవంబర్ 11 వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో, తర్వాత వక్రస్థితిలో రిట్రగ్రేషన్లో ఉంటారు నవంబర్ 11 నుంచి. బుధ భగవానుడు కూడా వృశ్చిక రాశిలో గోచారంలో ఉన్నారు. ఆయన కూడా నవంబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 10 నుంచి ఆయన కూడా వక్రస్థితిలో ఉంటారు. ఇక రవి యొక్క సంచారం 17వ తారీఖు వరకు తులారాశిలో నీచరాశిలో, 17 తర్వాత వృశ్చిక రాశిలో సంచారంలో ఉంటున్నారు. ఇక 24న బుధుడు వక్రించి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. చాలా సెట్ బ్యాక్స్ అనేవి నవంబర్ మాసంలో మనకి జరుగుతుండడం అనేది గమనించవచ్చు. శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు 26వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధంగా గురుడు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రుడు తులారాశిలో, కుజ రవి బుధల యొక్క యుతి వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీనరాశిలో శని వక్రస్థితి. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా నవంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి రాహు యొక్క సంచారం లాభస్థానంలో యోగిస్తూ ఉంది. రాహు మాత్రమే మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో కొంచెం ఫేవరబుల్ పొజిషన్లో ఉంటున్నారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా బ్యాక్ బోన్గా ఉంటున్నారని మనం చెప్పుకున్నాం. నవంబర్ మాసానికి సంబంధించి ఫస్ట్ మేషరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఆరోగ్యపరంగా. ఎందుకంటే రాశికి రాశ్యాధిపతి అయిన కుజుని యొక్క సంచారమే మీకు ఫస్ట్ ఇక్కడ 8th హౌస్లో ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు కాబట్టి సడన్ జర్నీస్ కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఈ రాశికి శత్రుగ్రహం అయిన బుధుడితో కలిసి కుజుడి యొక్క సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి ఇది ఈ కుజబుధుల యొక్క యుతి ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి మజిల్ కానీ, నర్వ్స్ కానీ, అలాగే సమ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కొన్ని కారణాలు. కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ ఇన్ దిస్ మంత్. ఎక్కువగా హెల్త్ మీద కేర్ తీసుకోవడం అనేది మేషరాశి వారికి మంచిది. అలాగే ఈ రాశికి ఆర్థిక పరంగా, ధనపరంగా మనం చూసినట్టయితే కనుక శుక్రుని యొక్క సంచారం కూడా ఓన్ హౌస్లో జరుగుతుంది. కానీ బట్ న్యాచురల్ ట్రాన్సిట్లో శుక్రుని యొక్క గోచారం 7వ స్థానంలో అంత దిగ్బలం కలిగింది కాదు. వ్యాపారం కూడా సోగా ఏదో న్యూట్రల్గా ఉండే పరిస్థితులు మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్, చదువుకునే విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా కొంత ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మొదటి 2 వారాలు కూడా రవి యొక్క నీచ సంచారం ఉంటుంది. తర్వాత మళ్ళీ రవి అష్టమంలోకి వెళ్తాం. సో ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ కానీ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కానీ, అండ్ ఇంక్రిమెంట్, శాలరీ హైక్స్, వీటన్నిటి విషయాల్లో సో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్సే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి గురించి మీరు ఎక్కువగా కొంచెం కాన్సన్ట్రేటివ్గా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. మ్యారేజ్ పరమైన విషయాల్లో మనం తీసుకున్నట్టయితే అష్టమంలో ఉన్న ఈ గ్రహాలు కానీ, 7మంలో ప్రస్తుతం గోచారంలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం కానీ, ఏలినాటి శని కానీ ఇప్పుడున్న పొజిషన్లో అంత మీకు బెనిఫిటబుల్ మ్యాచ్ని చూపించే విషయాల్లో కానీ, ప్లెజెంట్ మ్యాచ్ దొరికే విషయాల్లో కానీ కొంచెం మనకి తక్కువగానే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురుడి యొక్క అతిచారం మెయిన్గా మనం తీసుకున్నట్టయితే అర్ధాష్టమంలో గురుడి యొక్క సంచారం మొదలవుతుంది కాబట్టి ఇక్కడ
ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకి సంబంధించిన విషయాలు, వాహనాలు కానీ, ప్రాపర్టీస్, గృహానికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఎక్కువగా మొదటి 10 రోజులు మీరు మోర్ ఫోకస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే కంగారు పడిపోయి ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో అంత ఈ సమయంలో కంగారు పడి మాత్రం డెసిషన్స్ తీసుకోకుండా ఉండటమే మంచిది. గురుగారు మళ్ళీ రిట్రోగ్రేడ్ అయ్యి వెంటనే తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయాల్లో మెయిన్ ఏంటంటే ఏలినాటి శని ఎంతైనా నడుస్తూ ఉంది. అష్టమ స్థానంలోనే రవి యొక్క సంచారం, ఎందుకంటే ఆరోగ్యకారకుడు, ఉద్యోగకారకుడు ఇద్దరు కూడా రవే. సో కాబట్టి జనరల్గా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అంత టఫ్ టైం అనిపించదు. కానీ ఈ అష్టమ రవి కూడా అంటే కంపారిటివ్ మొదటి 2 వారాలతో పోలిస్తే 3-4 వారాలు 17వ తారీఖు నుంచి కూడా రవి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన విషయంలో మీరు మోర్ ఫోకస్డ్గా మాట పడకుండా ఎప్పుడు పని అప్పుడు చక్కగా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మేషరాశి వారికి చాలా మంచిది. ఈ రాశికి ఏదైనా సరే మనకి ఒక్క రాహు సంచారం మాత్రమే అనుకూలిస్తుంది. సో మాత్రమే అని కూడా అనుకోకర్లా, లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో రాహు లాంటి ప్లానెట్ లాభస్థానంలో అనుకూలించడం చాలా మంచిది. అట్లీస్ట్ ఈ రాహు లాంటి ప్లానెట్ అయినా సంవత్సరంన్నర పాటు మీకు అండగా ఉండటం వల్ల, సో ఇక్కడ ఏదన్నా ఉద్యోగంలో మీకు టఫ్ టైం నడిచినప్పుడు కావచ్చు, ఉద్యోగంలో మీరు కొంచెం ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, సో ఇలాంటి సందర్భాల్లో మీ కొత్త పరిచయాలు ఏర్పడటానికి కానీ, అలాగే దానికి సంబంధించి మీరు పడుతున్న కష్టానికి తగ్గ గుర్తింపు తీసుకురావడంలో కానీ, ఏలినాటి శని నడుస్తూ ఇంత కష్టపడుతూ వర్క్ చేస్తున్నాం అన్న రికగ్నేషన్ రావడానికి కానీ రాహు ఇక్కడ మీకు బాగానే యోగిస్తారు. సో కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి సంబంధించి మెయిన్ మనం చూసినప్పుడైతే బుధుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి 10వ తారీఖు వరకు ఫార్వర్డ్ మోషన్లో, తర్వాత రిట్రోగ్రేషన్లో ఉంటున్నాడు బుధుడు. సో కాబట్టి 10వ తారీఖు నుంచి, నవంబర్ 10వ తారీఖు నుంచి బుధుడి వక్రం ఏదైతే ఉందో ఇది కొంచెం షార్ట్ జర్నీస్ రీత్యా కావచ్చు, సిబ్లింగ్స్ రీత్యా కావచ్చు, మీ డైలీ రొటీన్ వర్క్ విషయంలో కావచ్చు, హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు, 10వ తారీఖు నుంచి ఈ బుధుడి యొక్క వక్రం ఏదైతుందో కొంచెం డబుల్ ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఉన్నాయి. సో మొదటి 10 రోజులు మీకు వీటి విషయాల్లో అంతకు ఇబ్బంది లేకపోతే పర్వాలా, మొదటి 10 రోజులు వీటి విషయాల్లో కొంచెం ఇబ్బంది ఉందనుకుంటే 10వ తారీఖు నుంచి బుధ వక్రం ఇంకొంచెం ఎఫెక్టివ్గా దాని మీద ప్రభావం చూపించే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా ఈ ఏలినాటి శని, అంటే ఇక్కడ ఏలినాటి శని వల్ల ప్రొఫెషన్ రీత్యా కావచ్చు, అలాగే అష్టమంలో కుజరవుల గోచార రీత్యా ఆరోగ్యపరంగా సమ్ టెన్స్డ్ సిచ్యువేషన్స్ రీత్యా కావచ్చు, ఇలా ఇవి ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఏర్పడచ్చు, 4 వారాల్లో ఏ వారంలో దీని ప్రభావం ఎక్కువ ఉండొచ్చు అనేది మనం వీక్లీ కూడా ఫాలో అవుతుంటే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఫలానా వీక్లో ఓకే ఇది ఈ వారం ఎక్కువ స్ట్రెస్ ఉంది, ఆ వీక్లో ఇంకా ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందో ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి ఒక్క రాహు మాత్రమే అనుకూలంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా మేషరాశి వాళ్ళు నవగ్రహాలకి కూడా ఒక 27 ప్రదక్షిణలు, ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ అని చెప్పి చక్కగా 27 ప్రదక్షిణలు చేసుకొని శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. కాలభైరవాష్టకం చదువుకోవటం ద్వారా కూడా ఇంకా మంచి ఫలితాలు మేషరాశి వారికి ఉంటాయి. రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉంటున్నారు కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ అయినా, అగ్రెసివ్గా ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాలు, కోపావేశాల వల్ల మాత్రం ఇక్కడ మనకి ఎటువంటి మంచి జరిగే ఆస్కారాలు ఉండవు. రవి కూడా 17వ తారీఖు నుంచి కుజుడితో కంజెక్ట్ అవుతున్నారు, 2 ఫైరీ ప్లానెట్స్. కాబట్టి ఇక్కడ ఈ డ్రైనెస్ అనేది, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ డ్రైనెస్ అనేది కూడా ఎక్కువ ఏర్పడుతుంది ఫైనాన్షియల్గా. సో కాబట్టి ఈ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది డ్రైనెస్, వీటి విషయాల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ మేషరాశి వారు చెప్పిన రెమెడీస్ చేసుకుంటూ ముందుకెళ్తే మీకు ఇంకా మంచిగా నవంబర్ మాసం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.